నేను లేచి స్నానం చేసి గుడికి పోయే లోపల వీళ్ళు అసలు పని లేచింటారు. అట్లుంటారు మాది. హలో, కమ్ బ్యాక్ టు డైలీ సిరీస్ డైలీ 4. ఇలా మార్నింగే వస్తే గుడికి అనేది తాళం వేసేసి ఉంటారు. సో కనిపిస్తుందో తాళం వేసేసి ఉంటారు. బట్ అయినా కూడా వాళ్ళు వేరే గేట్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. బట్ మనమైతే కరెక్ట్గా వేలోనే పోవాలా అనేసి కొంచెం వెయిట్ చేసి మళ్ళీ డోర్ ఓపెన్ అయ్యేదాకా నేను ఉండి మళ్ళీ పోతాను. ఎందుకంటే మనం కరెక్ట్ వేలో పోతేనే మన ఫీచర్స్ అననే మన థింగ్స్ అనేవి కరెక్ట్గానే వస్తాయి. సో అలా అడ్వర్టైజింగ్గా పోతే మనము ఎలానో వర్స్ట్ అయిపోతాం. సో అందుకే నీట్గా కరెక్ట్గా ఉన్న వేలోనే పోతే మనకు బెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేసినారు. సో అందుకే ఇక్కడ తిరగడానికి అయితే వచ్చేస్తాను. సో ఇక్కడ కూడా మంచి పీస్ఫుల్ వేస్ అనేది వస్తుంది. సో తిరిగేసి మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? ఇది సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గుడికి పోయి వచ్చినాక కరెక్ట్ ఏం వస్తుంది, ఎక్సర్సైజ్ వస్తుంది. ఓకే, సో అదంతా మళ్ళీ వీడియో పెట్టేసి సేమ్ ఎక్సర్సైజ్ మీకు చూపించి అంతా ఎందుకు డైరెక్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు కరికులర్ యాక్టివిటీస్ అందులోనే షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చెప్తా, ఓకేనా? మొత్తం యాప్స్కి ట్రై చేస్తున్నాం కాబట్టి 1 అవర్ ఆర్ 1 అవర్ చాలు యాప్స్కి, ఎక్కువ లేకోకుండా జస్ట్ నార్మల్గానే నార్మల్ రొటీన్ ఎక్సర్సైజ్ లాగా మీరు డైలీ చూసే ఎక్సర్సైజ్ మాత్రమే చేశాను. అండ్ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైతే మనకు యాప్స్ పవర్ బూస్ట్ చేయడానికి ఎలా ఉంటుంది అండ్ అలానే అవి చేస్తే ఏమవుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే టిఫిన్ చపాతీ అండ్ బీట్రూట్ చేశారు మమ్మీ వాళ్ళు. సో దాన్ని తినేసి క్వాలిటీ క్వాంటిటీ ఇవి రెండు చూసుకొని తినాలా. ఓకే, మరి అది అయిపోయిన తర్వాత ఈరోజు షెడ్యూల్స్ వచ్చేసి ఒకటి అసైన్మెంట్ ఉంది అండ్ అలానే ఒకటి ఎగ్జామ్ ఉంది. సో ఇవన్నీ టైం లిమిటెడ్ కూడా ఒకవేళ అయిపోయినాక టైం దొరికిందంటే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. లేదు అంటే ప్రొఫెషనల్ ఛానల్లో అవి మెన్షన్ అనేది చేస్తాను. సో అక్కడ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా మనకు AML క్లాసెస్ అనేవి హాఫ్లో వదిలిపెట్టేశాను. ఎక్కడ దాకా అయితే మనము ట్రైన్ చేయొచ్చు, ఏదైనా మోడల్ని ట్రైన్ చేయొచ్చు కదా, సో అక్కడ దాకా అయితే వదిలేసాను. సో మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే క్లాసెస్ అయితే ఏం లేవు. సో అందుకే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో అది ఎక్కడ దాకా ఈరోజు అవుతుంది, ఈరోజు అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఒక క్లాసు 2 అవర్స్ 4 అవర్స్ అలా ఉన్నాయి. సో ఒక్క రోజులో అంటే అస్సలు అవ్వదు అది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఒక 3 to 4 days అనేది AMLకి పడుతుంది. ఇది సజెస్ట్ చేసిన క్లాసెస్ కాకుండా అవి కూడా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా చూడాలంటే జస్ట్ నేను ఇంకొంచెం వీడియోస్ అనేవి తగ్గించేసేయాలా. డైలీ బ్లాగ్స్ కానివ్వండి, లేకుంటే ప్రొఫెషనల్లో అలాంటి టైప్లో ఇంకా ఏదైనా థింగ్స్ అనేవి వైష్ణవ్ శ్రీలో ఉన్నాయి కదా, సో దాంట్లో కూడా వీడియోస్ అనేది తగ్గించేసేయాల టైమింగ్ అనేది. సో టైమింగ్ తగ్గించేసామంటే సో దానికి కొంచెం టైం అనేది కేటాయచ్చు. సో మీరేం సజెస్ట్ చేస్తారు అనేది కొద్దిగా నాకు సజెస్ట్ చేస్తే నేను ఇంకా కొద్దిగా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇన్ఫ్లుయెన్సర్గా లేకుంటే యూట్యూబర్గా కానీ. సో నేనైతే అదే అనుకుంటున్నాను. సో ఓకే, ఇప్పటికైతే ఎక్సర్సైజ్కి మొత్తం కంప్లీట్ చేసినాము. స్వెట్ అయిపోయినాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళేసి చపాతీ బీట్రూట్ ఫ్రై తినేసి దాని తర్వాత క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మరి ఇంకా మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అండ్ అలానే ఎవరైనా నా లైఫ్లో ఏం జరుగుతుంది అని అనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలానే ఎవరైతే నా డైలీ కరికులర్ యాక్టివిటీస్ చూద్దాము అనుకుంటున్నారో ఈ ఛానల్ని మాత్రం తప్పకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసేవన్నీ మీకు రిఫరెన్స్గా అయ్యి మీరు కూడా ఇవి నేర్చుకోవచ్చు. చాలా మంది నా ఇంట్రెస్ట్ పైన బిజినెస్ అయ్యి చాలా మంది అయితే దాన్ని చూడడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కోసం డైలీ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. నేను చెప్పా కదా వీడియోలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుని. సో నేను డైలీ చేస్తున్న కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా చేసినారంటే మేము వాళ్ళకన్నా బాగా అవుతాం కదా అనే ఒక ఛాన్స్తో వీడియోస్ని ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం నాకైతే. ఎందుకంటే మనము ఒరిజినాలిటీని క్లియర్ చేసుకొని మనం యూనిక్నెస్తో వెళ్తూ ఉంటాం కదా, సో దాన్ని ఎవరు గెయిన్ చేసుకోలేరు అండ్ అలానే దాన్ని ఎవరు బేర్ చేయలేరు. సో ఇదైతే నేను నమ్ముతాను కదా, సో అందుకే ఎంతనా ట్రై చేసుకోవచ్చు, ఓకేనా? మరి వెళ్ళి టిఫిన్ తినేసి వస్తా, ఓకే? మరి ఇప్పుడైతే పూసాలు వేయించుకునేకి వచ్చేసాం. ఇవి మొత్తం చాలా మంది ఉన్నారు. మనకు టైం వచ్చేలా ఇంకా టైం పడుతుంది. మనమే చేస్తున్నాడు బాబు.
ఆ కంపెనీ ఇసుకోమన్నా సరే అంకుల్. కాల్ డాడేనా అంకుల్? అన్నా నమ్మకం దాకా అంతా ఇదేవా రామా నువ్వు రామా ఇట్లా చేసుకుంటే కూల్ అయిపోతాయి ఇవి, అందుకు ఇట్లా చేసుకొని మనం ఇంటికి తీసుకొని పోతే బెస్ట్. కింద పడితే మళ్ళీ మనకే లాస్. డైరెక్ట్ బ్యాగ్ లో వేసుకుంటా అంకుల్. అదే అట్లా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు పట్టించుకోరు కానీ మనమే ఇవ్వాల, తప్పదు. మనం చేయించుకున్నాం కదా పని, అందుకు ఖచ్చితంగా ఇవ్వాల్సిండేది. ఓకే మరి బాయ్. బండి తీసేసి బయలుదేరదాం. ఇంకా వాళ్ళు ఏందో చెత్త గురించి వాళ్ళు కొట్టుకుంటున్నారు. హలో. సో మధ్యలో అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ ఉందని చెప్పా కదా. సో దాంట్లో అయితే పర్టికులర్ గా ఒక 2-3 అయితే కోపైలట్ యూజ్ చేస్తాను. అలానే దాంట్లో నుంచి మనము ఏఐ జనరేటెడ్ కోపైలట్ కాబట్టి ఒక 2 or 3 క్వశ్చన్స్ ని కోపైలట్ యూజ్ చేశాను. అండ్ దాంట్లో నుంచి ప్రతి ఒక్కటి కూడా నేనే డిఫైన్ చేశాను. అండ్ 3 మాత్రమే కోపైలట్ ని యూజ్ చేశాను. దాంట్లో నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు మనకి 390 out of 390 అనేది వచ్చేసాయి. ఇది అటెంప్ట్ 1 లోనే మనము పాస్ అయిపోయాం. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. బట్ అసైన్మెంట్ ఒకటైతే పెండింగ్ ఉంది. సో దాని అయితే కంప్లీట్ చేసినామంటే మనం మొత్తం గ్రోత్ సైకిల్స్ లో ఇదైతే కంప్లీట్ చేసినట్టయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ ఎగ్జామ్ రాసేసి దాని తర్వాత మన క్వాలిఫికేషన్ ఎలా ఉంటది, అలానే వీక్ స్టార్టింగ్ నుంచి ఎలా గ్రోత్ అనేది స్టార్ట్ చేసాము అనేది ఆ పర్టికులర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మనకు వాళ్ళు పంపించేస్తారు. సో దాంట్లో అయితే నేను ఎలానో ఒక టాప్ లెవెల్లో ఉంటాను, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీక్ ని కూడా విత్ ఇన్ టైమ్ లో అలానే అడ్వాన్స్ గా 2x పవర్ ని యూజ్ చేసి కంప్లీట్ చేశాను కదా. సో దాని అయితే నేను చాలా చాలా టాప్ లెవెల్లో అనేది ఆలోచిస్తున్నాను. బట్ ఆ ఎగ్జామ్ ఓన్లీ ట్యూస్డే ఉంటుందని అన్నారు. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇప్పుడు మనము వెనస్డే అంటే థర్స్డే లో ఉన్నాం. థర్స్డే నుంచి మనం చూసుకుంటే ట్యూస్డే అంటే ఇంకా మనకు 3 days అనే టైం ఉంది. సో ఆ మధ్యలో మనము వేరే వేరే క్లాసెస్ అలానే బోనస్ గా వచ్చిన ప్రోగ్రామింగ్ థింగ్స్ అనేవి కూడా మనం అచీవ్ చేసుకొని మనం ట్యూస్డే అనేది దాన్ని కరెక్ట్ గా మెయిన్ ఎగ్జామ్ అనేది రాసేసామంటే మనము ఈక్వల్ గా గ్రోత్ నెక్స్ట్ గ్రోత్ సైకిల్ లోకి అనేది ఎంటర్ అయిపోతాం. సో దాని అయితే నేను ఈజీగా అచీవ్ చేసుకుంటాను. బట్ ఈ మధ్యలో టైం గ్యాప్ లో వేరే కూడా నేర్చుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో దాంట్లో ఉన్న భాగంగానే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేశాను. అందులోనే ఒక అసైన్మెంట్ ఉంది. ఆ అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఏమైతే వస్తాయో సో అవన్నీ మనము క్లియర్ గా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నిన్న వర్షం కూడా పడింది కదా. సో దానివల్ల ఇంకా ఎండ అనేది కంప్లీట్ గా వచ్చేసింది. వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో అలా లేకోకుండా డైరెక్ట్ కొంచెం తగ్గడానికి నేనైతే కొంచెం నా యాక్టివిటీస్ ని కొంచెం తక్కువ చెప్తాను. ఎందుకంటే వీడియో అనేది ఫుల్ లెంత్ కాకుండా జస్ట్ నార్మల్ గా 5 to 10 minutes అనేది ఉండిపోయేలాగైతే నేను చూసుకుంటాను. సో ప్రీవియస్ వీడియో అయితే 17 minutes or 15 minutes అలా వచ్చేటది. సో నాకు అంత గుర్తులేదు ఎంత దాకా వచ్చింది అనేది. సో దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ అప్కమింగ్ డైలీ వ్లాగ్స్ లో మనము 10 minutes లోనే మన డే మొత్తం కంప్లీట్ చేసేలాగా మీకైతే నేను చూపిస్తాను. ఓకేనా. మరి ఈవినింగ్ కలుద్దాం. కొద్దిగా స్ట్రెస్ఫుల్ గా ఉంది. అలానే ఇప్పుడు అరైవ్ టెక్ లో కానివ్వండి లేకుంటే ప్రొఫెషనల్ లో వీడియో అనేది చేయాలా. సో అది కూడా ఎలా ఉంటది అనేది మీకు జస్ట్ ఒక టైం ల్యాబ్స్ లాగా చూపిస్తాను. టైం ల్యాబ్స్ పెడతా లేకుంటే లేదు. ఎందుకంటే ఈ మొబైల్ నే షూటింగ్ కి వాడతా కాబట్టి నాకు దాంట్లో ఈక్వలైజ్ గా వస్తుంది. సో అందుకే నేను పెట్టకపోవచ్చు, మేబీ ట్రై చేస్తాను. సో ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడాలనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొఫెషనల్ ఛానల్ అండ్ అరైవ్ టెక్ ఛానల్ ని. వీడియో అయితే ఇప్పుడే ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. ఆ మధ్యలో నేను వీడియో చేయకపోవచ్చు. బట్ ఎందుకంటే మీకు ఇన్ఫార్మ్ చేద్దాము అలానే ఏమేం చేస్తున్నాను ఇప్పుడు అనేది చెప్పేసి వీడియో అనేది ఇప్పుడే ఎంజాయ్ చేస్తాను. టైం వచ్చేసి 14:57 అవుతుంది. అంటే 3 o'clock ఇంకా 3 minutes అనే టైం ఉంది. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మొత్తం థంబ్నెయిల్స్ అని డిజైన్ చేస్తున్నాను. అండ్ అలానే మనకు స్పెసిఫిక్ గా కలర్స్ అవన్నీ చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం అన్ని ఆల్రెడీ చేసి పెట్టేశాను ఒక 2-3. సో అవన్నీ మనము డౌన్లోడ్స్ లో అనేవి ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇదైతే చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ అనేది వచ్చేసాయి. సో చాలా మంది అనుకుంటుంటారు అవుట్ ఆఫ్ ఎలా వచ్చాయి అనేది. ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకైతే తెలుస్తుంది. ఓకేనా.
అంటే ప్రీవియస్ వీడియో చూడండి, ఎలా వచ్చింది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా మరి. సో ఇంకా యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన వీక్లీ టెస్ట్స్ అన్న కోడింగ్ ఎగ్జామ్స్ సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ అనేది దీంట్లో వచ్చేసి మనకు ప్రతి దాంట్లో కూడా క్లియర్ కట్ గా మనం చూసుకొని చేసుకోవాలి. కాబట్టి చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ టెన్షన్ అనే వీడియో కూడా చేయాలా మీకోసము అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే నేను వీడియో అనేది ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాను. కరెక్ట్ 1 minute ఉంది 3 o'clock కి. సో ఇప్పుడైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే పుష్ చేస్తారు. అలానే నా లైఫ్ లో ఏమేమి జరుగుతుంది అని చాలా మందికి చూడాలనుకుంటుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలానే నా బెస్ట్ లైఫ్ అలానే వర్స్ థింగ్స్ అన్ని డైలీ సిరీస్ లో చెప్తూనే ఉంటాను. అవన్నీ మీకు హ్యాపీగా అనిపిస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా ఉంది thumbnail ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలానే ప్రీవియస్ వీడియో అంటే ఈ thumbnail ఉన్న ప్రీవియస్ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి. ఓకేనా మరి ఉండేదే. అంటే గుడ్ బై, జై హింద్.